అని తాను కోరుకుంటే నీకు గోవు యొక్క పెండ పురీషము అంటారు సంస్కృతంలో, పురీషము. అందుకే ఆ పురీషంలో లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి గోవు పెండ లక్ష్మితోటి సమానం. మనకు సైంటిఫిక్గా ఎన్నో రీజన్స్ ఉన్నాయి. రెసిస్టెన్స్ పవర్ అనేది పెరుగుతుంది. ఇంటిలో కనుక గోవు పెండతోటి అలుపుకుంటే, మనం ముగ్గులు వేస్తే ఈ గోవు పెండతో అలికి మనం అలకినటువంటి భూమినే పూజ చేస్తాం ఇంట్లో. అట్లా ఆవు పెండ అనేది చాలా శ్రేష్టం, లక్ష్మితో సమానం. అందుకే విదేశీ వాళ్ళు గోమూత్రం గోపేటెంట్ హక్కులు తీసుకున్నారు, మనకు తెలియదు మందులలో తులసి. కాబట్టి అంత పవిత్రమైనది గోవు, దాన్ని రక్షణ, దాని సేవ. ఇంకోటి కుక్కల్ని పెంచుకుంటున్నారు చాలామంది, అదో దరిద్రం. దాన్ని రక్షణ చేయాలని మూల దూరంగా కట్టేయాలి. ఆవు యొక్క 5 పదార్థాలు శ్రేష్టమే. నువ్వు పెండ రాసుకొని ఒక గంట సేపు అయిన తర్వాత స్నానం చేసి చర్మ వ్యాధులు పోతాయి. రోజు పట్టినటువంటి గోమూత్రం తాగు, బీపీ షుగర్లు రావు. శ్రేష్టమైనది, కెమికల్ది కాదు, లైట్ సమస్త రోగాలు పోతాయి, బీపీ రా, షుగర్ రావు. ఇది నిరూపణ అయినది. నేను చెప్తే ఎవరు వింటారు? మహర్షులు చెప్పినట్టు. ఎవరికైతే సంతానం కాలేదో గోశాలలో దీపం పెట్టి సౌరభేయాయ నమః, సౌరభేయాయ నమః రోజు కనుక ఒక పేరుని ఆ జపం చేస్తే సంతానం అవుతుంది, వివాహం అవుతుంది. చాలా ఉన్నాయి ప్రక్రియ. గోవు యొక్క సేవ విశిష్టమైనది, దాని యొక్క మహిమ వర్ణించలేదు. చాలా గొప్ప. గోమాతాకి గోమాతాకి సపరివార లలితా మహాత్రిపుర సుందరి మాతాకి గోమాతాకి 33 కోట్ల దేవతల సమూహము గోవులో ఉంటుంది కాబట్టి ప్రత్యక్షంగా మనం గోవును పూజ చేస్తే ఆ దేవతలందరినీ పూజించినట్టు ఫలితం మనకు వస్తుంది. కాబట్టి మీ సమితి ఆధ్వర్యంలో ఇట్లాగే ప్రతిసారి ఎక్కడో ఒక దగ్గర ఇక్కడైనా అనే గోమాత సేవ చేసుకుంటూ గోమాత అనుగ్రహము అట్లాగే గోమాత రక్షణ కూడా చేయవలసినటువంటి బాధ్యత మనందరిపైన ఉన్నది. ఆ గోమాతను కాపాడితే మన సనాతన ధర్మాన్ని కాపాడి. ఇప్పుడే చెప్పిన